వీక్షకులందరికీ నమస్కారం. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైన వారం రోజులకే భారతదేశంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేశారు. అంటే భారత ఇంధన భద్రత ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గృహ వినియోగానికి కూడా జనమంతా ఎగబడడంతో ఆ సిలిండర్లు కూడా దొరకని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కిలోమీటర్ల కొద్దీ ఏజెన్సీల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉంది. దేశంలో గ్యాస్ కానీ డీజిల్ పెట్రోల్ అంటే ఇంధనానికి కొరత లేదు అనే విషయాన్ని స్పష్టంగా కుండబద్దలు కొడతా ఉంది. కానీ గ్యాస్ కోసం జనాలు ఎగబడుతూ ఉన్నారు. గృహ వినియోగానికి వచ్చిన గ్యాస్ని కమర్షియల్కి మళ్లించడం కూడా ప్రధాన కారణం. కమర్షియల్ వారికి కూడా హోటల్స్, తర్వాత పీజీ సెంటర్లు, హాస్టల్స్, వీటన్నిటికి కూడా చిన్న తరహా పరిశ్రమలు, వీటికి కూడా కమర్షియల్ గ్యాస్ వారు అడిగంగానే ఇస్తే గనక ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కేవలం గృహ వినియోగానికి ఏదో ఒక విధంగా గ్యాస్ ఇస్తూ నెట్టుకొస్తూ ఆ గృహ వినియోగానికి తీసుకున్న గ్యాస్ని కమర్షియల్లోకి మార్చుకోవడంతో కొన్ని మాఫియాలు షార్టేజ్ ఏర్పడతా ఉంది. తాజాగా డీజిల్ పెట్రోల్ మీద కూడా నిబంధనలు అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ కొరత లేదని చెప్తూ ఉన్నా కూడా ఆ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే ఎక్కడో తేడా కొడతా ఉంది. ముందుగా ప్రైవేట్ రంగంలోని రిలయన్స్, బీపీ అవుట్లెట్లలో డీజిల్ అయినా 1000 రూపాయలే, పెట్రోల్ అయినా 1000 రూపాయలకి మాత్రమే ఫిల్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎంత అడిగితే అంత పోయడం లేదు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ కంపెనీలు ప్రస్తుతం ఉన్న భారతదేశంలో ఉన్న ధరల ప్రకారం అసలు ఆ డీజిల్ పెట్రోల్ అమ్మడానికే ముందుకు రావడం లేదు. విదేశాల్లో వారికి మంచి ప్రీమియం ప్రైస్ లభిస్తూ ఉంది. పాకిస్తాన్లో అమ్మితే 500 రూపాయలు వస్తుంది లీటర్కి. శ్రీలంకలో అమ్మితే 395 రూపాయలు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో వారు 110 రూపాయలకి, 100 రూపాయలకి డీజిల్ పెట్రోల్ అమ్మాల్సిన అవసరం అతి కష్టం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే అమ్ముతా ఉన్నారు. లేదంటే ఈ పాటికే బోర్డులు పెట్టేసేవాళ్ళే, నో స్టాక్ అని. అందుకే ప్రైవేట్ రంగంలోని అవుట్లెట్లు, రిలయన్స్ అవుట్లెట్లు కేవలం 1000 రూపాయలు మాత్రమే డీజిల్ పెట్రోల్ పోస్తున్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి హెచ్పి కానీ, బీపీ కానీ, ఐఓసి కానీ, ఈ 3 సంస్థల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయల పెట్రోల్, 1000 రూపాయల డీజిల్ మాత్రమే ఫిల్ చేస్తూ ఉన్నారు. అంటే పరిస్థితుల్లో ఎక్కడో తేడా ఉంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. డీజిల్ పెట్రోల్కి కొరత లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నా కూడా నిబంధనల్ని అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా కానీ, ప్రెస్ మీట్లో కానీ డీజిల్ పెట్రోల్ మీద ఆంక్షలు లేవు. 1000 రూపాయలకే పోయింది, 2000కే పోయింది. కానీ మౌఖిక ఆదేశాల మేరకే ఈ అవుట్లెట్లలో వారు ఆ విధంగా అమలు చేస్తూ ఉన్నారు అనే సందేశం మాత్రం ప్రజల్లోకి వెళ్ళింది. దేశంలో డీజిల్ పెట్రోల్కి, గ్యాస్కి కొరత లేదని చెప్తూనే ఆంక్షలు అమలు చేయడం పట్ల ప్రజల్లో మరింత అనుమానాలు పెంచుతూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో హార్ముజ్ జలసంధి గనక పూర్తిగా తెరుచుకోకపోతే ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్కి ఎలాగైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో డీజిల్ పెట్రోల్ కూడా లిమిటేషన్స్ పెట్టే అవకాశం ఉంది. 2 వీలర్కి అయితే 2 లీటర్లు, 4 వీలర్కి అయితే 6 లీటర్లు మాత్రమే పోస్తాము అనే నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందా లేదా, అమెరికా ఇరాన్ మధ్య మరో 48 గంటల్లో ప్రారంభం కాబోయే చర్చలు ఫలిస్తాయా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.